అయోధ్య రాముడికే శటగోపం పెట్టారు. దేవుడి పేరుతో కోట్లు కాజేశారు. భక్తులు సమర్పించిన కానుకలను గుట్టుచప్పుడు కాకుండా నొక్కేశారు. దేవుడి సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేశారు. మాజీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో భాగవతం వెలుగులోకి వచ్చింది. విరాళాలను నొక్కేసిన కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇంటి దొంగలను గుర్తించిన సిట్ 8 మందిని అరెస్ట్ చేసింది. అయోధ్య రాముడి హుండీకే ఇంటి దొంగలు కన్నం వేశారు. అయోధ్య రామాలయానికి భక్తులు ఇచ్చిన నగలు, వెండి, భూరి విరాళాలను దారి మళ్లించారు. ఆలయంలోనే జరిగిన హుండీ విరాళాల సొమ్ము స్వాహా సంగతులను ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెట్టింది. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్కు అత్యంత సన్నిహితుడైన టిన్ను యాదవ్ ఇందులో కీలక సూత్రధారి అని తేలింది. అతడితో పాటు 8 మందిని అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టు ముందు హాజరుపరిచింది. రామాలయంలో విరాళాల లెక్కింపు గదిలోనే సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఎవరూ గమనించకుండా హుండీల నుంచి నగదు మాయం చేశారు. అలా దోచుకున్న డబ్బును టాయిలెట్లలో దాచిపెట్టి ఆ తర్వాత వీలు చూసుకొని తమతో పాటు తీసుకెళ్లి పంచుకున్నారు. విరాళాల సొమ్ము 100 నోట్ల చొప్పున కట్టలుగా కట్టిన తర్వాత ప్రతి కట్టలో అదనంగా మరిన్ని నోట్లు కుక్కేవారు. బ్యాంకుకు తీసుకెళ్లేటప్పుడు ఆ కట్టల నుంచి అదనపు నోట్లు తీసేసుకున్నట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. రామాలయంలో సీసీ కెమెరాలకు ఓ ఉద్యోగి అడ్డంగా నిలబడితే అదే సమయంలో మరో ఉద్యోగి నోట్ల కట్టల నుంచి డబ్బు మాయం చేసేవాడు. వాస్తవానికి బ్యాంకుల్లో జమ చేసిన నిధుల వివరాలపై ఆరా తీస్తుంటే డబ్బు దొంగతనం పైన ఆలయ ట్రస్ట్ అధికారులకు అనుమానం వచ్చింది. విరాళాల పెట్టెల్లో డబ్బు తగ్గటం వీరు గుర్తించారు. 500 నోట్ల పెట్టెల్లో 6 నుంచి 7 లక్షల రూపాయలు తగ్గటం గమనించారు. కొన్ని వారాల పాటు ఇలా జరిగినట్లు తేలింది. అనుమానం పెరగటంతో విరాళాలు లెక్కించే గదిలో రహస్య కెమెరాలు అమర్చారు. వాటిలో రికార్డైన దృశ్యాలను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిసాయి. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై ఏర్పాటైన సిట్ 2 రోజుల క్రితం తమ ప్రాథమిక నివేదికను ఉత్తరప్రదేశ్ సర్కార్కు సమర్పించింది. నిందితులపై కఠిన చర్యలకు సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో 8 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అయిన వ్యక్తుల్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ డ్రైవర్ కూడా ఉన్నాడు. అతడితో పాటు అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాత్సవ, రామశంకర్ యాదవ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరంతా ఆలయానికి వచ్చిన విరాళాలు, విలువైన వస్తువులను లెక్కించే ప్రక్రియలో పాలు పంచుకున్నారు. పోలీసులు ఆ ఉద్యోగి ఇంటి నుంచి 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో కొంత నగదు బీరువాలో లభిస్తే మిగిలిన నగదు ఆవు పేడ కుప్పలో దొరికింది. సదరు ఉద్యోగి ఇటీవల లక్షల రూపాయల విలువైన భూమిని కొనుగోలు చేసిన విషయం కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆలయానికి వచ్చే విరాళాలను నిర్వహించే బాధ్యత కలిగిన ఈ ఉద్యోగి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అతడి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రామమందిర విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన వివాదం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఆలయ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ మహిపాల్ సింగ్ సుమారు 7 కోట్ల విరాళాలు అపహరణకు గురయ్యాయని ఆరోపించారు. ఆలయ కానుకల లెక్కింపు సమయంలో భారీ స్థాయిలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. తాను స్వయంగా అప్రమత్తంగా ఉండి సుమారు 5 లక్షల రూపాయల నగదు దొంగతనాన్ని ఓసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 15 కోట్లకు పైగా ప్రజలు దర్శించుకున్నారు. ట్రస్ట్కి మొత్తం 500 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందాయి. ఇందులో సుమారు 150 కోట్ల విరాళాలు హుండీ ద్వారా వస్తే మిగిలిన 350 కోట్ల రూపాయలు ఆన్లైన్, ఇతర మాధ్యమాలు, కౌంటర్ల ద్వారా సమకూరాయి.